ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ దీపిక. సో మనం ప్రీవియస్ వీడియోలో ఏంటి 2 రేషనల్ నెంబర్స్కి మధ్యలో మల్టిప్లికేషన్ ఇస్తే ఎలా చేయాలో చూసాం. ఈ వీడియోలో ఏంటి డివిజన్ సింబల్ ఇస్తే ఎలా చేయాలి అనేది. సో టెట్ పేపర్ 1 వాళ్ళకి మెయిన్గా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో మనకేంటి 2 రేషనల్ నెంబర్స్ ఇచ్చాడు, వాటి మధ్యలో సింబల్ చూడండి. డివిజన్ ఇచ్చాడు, డివిజన్ ఇస్తే ఎలా చేయాలి. ఫస్ట్ బేసిక్ మీనింగ్ చెప్తాను. 3/5 ఇది మనకు ఫస్ట్ ఫ్రాక్షన్ కదా. ఈ ఫ్రాక్షన్కి ఇంకో ఫ్రాక్షన్కి మధ్యలో బై సింబల్ ఇచ్చాడు. డివిజన్ అంటే ఏంటి? హోల్ బైయే కదా. బై వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫ్రాక్షన్? 1/2. రైట్ డౌన్ 1/2 హియర్. 1/2 ఇలాంటప్పుడు ఎలా చేస్తాం మీ క్వశ్చన్ నేను చూడండి. 3/5 ఇంటూ ఈ ఫ్రాక్షన్ అనేది ఇక్కడ డినామినేటర్లో ఉంది, న్యూమరేటర్కి వస్తే రివర్స్ అవుతుంది. 1/2 అనేది 2/1 లాగా రివర్స్ అవుతుంది. సింబల్ చూడండి, ఇంటూ అవుతుంది. ఈ ఫ్రాక్షన్ పైకి రావాలంటే ఇక్కడ బై ఉంది కదా, బై కాస్త ఇంటూ అయ్యి 2/1 అవుతుంది. 2/1 3 2 6/5. వాట్ ఈస్ ద ఆన్సర్? 6/5. ఇదంతా చేయకుండా మీరు డైరెక్ట్గా ఎలా చేయాలి అంటే చూడండి, క్రాస్గా మళ్ళీ ఇక్కడ ఏం చేసాము? 3 2 6, ఈ రిమైనింగ్ బై 5. చాలా ఈజీ. 3 2 6/5. ఇక్కడ చూడండి 5/6. నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్ట్ కావాలి అంటే చూడండి, దీన్ని ఇంకా ఎలా చేయొచ్చు అంటే ఇలా డైరెక్ట్ కాకుండా సెకండ్ క్వశ్చన్ ఏంటి? 1/2/3/5 కదా. 1/2 ఇంటూ రేషియో అనేది రివర్స్ చేయండి. బై అనేది ఇంటూ లాగా చేంజ్ అవుతుంది, రేషియో అనేది రివర్స్ అవుతుంది. 5/3 అవుతుంది. ఏమొచ్చింది? 1 × 5 5/6. 5/6 ఇందాక నేను చెప్పింది కూడా అంతే కదా. ఫస్ట్ 5 చేయండి బై ఈ 6. ఈ క్వశ్చన్కి చెప్పండి 2 2 4 + 1 అంటే 5/2 అవుతుంది కదా. ఫస్ట్ ఈ రేషియో చూడండి, 5/2/3/5. 5/2/3/5. ఈ క్వశ్చన్కి ఎలా చేస్తాము? డైరెక్ట్గా 5 5 25/6. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఫాస్ట్గా 5 6 30. 30 + 1 ఎంత? 31. ఇక్కడ డైరెక్ట్ రాయండి, దీని ప్లేస్లో 31/6 రాశాను. ఇప్పుడు ఏమొస్తుంది? ఈ న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేయండి. 2 1 2 62/54. 62/54. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమీ లేదు. మరి ఇక్కడ ఏమీ లేనప్పుడు ఏం చేస్తాం? ప్రీవియస్ క్వశ్చన్లో ఏంటి అంటే 2 రేషియోస్ ఇచ్చాడు కాబట్టి మనం డైరెక్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాము. మరి ఈ క్వశ్చన్కి ఎలా చేస్తాము? ఇక్కడ ఏమీ లేదు అంటే బై 1 అని అనుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఎలా చేస్తాం? 12 × 4/3 డైరెక్ట్ రేషియోని రివర్స్ చేయడమే. 12 × 4/3 ఏమవుతుంది? 3 1 3 4. సో దట్ ఈస్ 16 ఓన్లీ. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏమవుతుంది? 14 బై అనేది ఇంటూ లాగా చేంజ్ అవుతుంది, రేషియో అనేది రివర్స్ అవుతుంది. దట్ ఈస్ 6/5. సో మనకి ఇక్కడ క్యాన్సిలేషన్ పాసిబిలిటీ లేదు కాబట్టి డైరెక్ట్ మల్టిప్లై చేయాలి. 84/5. 84/5. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమవుతుంది? 8 × 3/7. 8 3s are how much? 24. 24/7 డైరెక్ట్లీ. నెక్స్ట్ 4 3s are 12. 12/8 అంటే ఏమవుతుంది? 4 1s are 4 2s are 4 3s are. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 3/2. 3/2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి చూడండి, 3/2 × 1/3 కదా. ఎలా చేస్తాము? 3 ఇంటూ సో రివర్స్ చేయండి, మనకు 3/, వస్తుంది. 3/2 3 6 6 + 1 7. సో 9/7. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి చూడండి ఎలా చేస్తాము? 5/, ఫస్ట్ దీన్ని ఇంప్రాపర్ నుంచి ప్రాపర్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయండి. 7 3s are how much? 21. అవునా? 21 4s are how much? చూడండి 21 4s are 4 1s are 4, 4 2s are 8. So what is the answer? 84/7.
సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ బై అనేది ఇంటూ లాగా చేంజ్ అవుతుంది, రేషియో అనేది రివర్స్ అవుతుంది, దట్ ఈస్ 7/84. ఇక్కడ క్యాన్సిల్ అవుతుందా లేదా చూడండి, అవుతుంది. 7 1s 7 1s 7 2s. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ వీఆర్ గెటింగ్? 5/12. 5/12 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఈ ఒక్క క్వశ్చన్ మీరు ట్రై చేసి ఆన్సర్లు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రిమైనింగ్ ఈ 3 క్వశ్చన్స్. ఓకే, ఆల్మోస్ట్ మనం అన్ని క్వశ్చన్స్ చేస్తాము. ఏదైనా క్వశ్చన్స్ చేయకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఆన్సర్ ఏం పెడతారంటే ఈ క్వశ్చన్స్ ట్రై చేయండి. -4/1/-3. For this question, what is your answer? First question. Next, -1/5 into -1/5/25. What is your answer? For these 2 questions, you send me the answer in the comment section. Okay, so if you want to join to the online classes, సో మనం ఆన్లైన్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకే, ఒకవేళ కాల్ పికప్ చేయలేదంటే వాట్సాప్లో అయినా సరే మీ డీటెయిల్స్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.